కరెంట్ సిచ్యువేషన్లో బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ స్ట్రాంగిల్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్తోనే సాధ్యమవుతుంది. అలా అని హెడ్జ్ చేసి రిక్వైర్డ్ మార్జిన్ని తగ్గించుకున్నా సరే మనలో చాలామందికి స్టిల్ అది పెద్ద అమౌంటే. పోనీ తక్కువ మనీతో ఆప్షన్ బయింగ్ చేయాలంటే మనలా జాబ్స్ చేస్తూ పొజిషనల్ ట్రేడ్స్ తీసుకునే వాళ్ళకి అస్సలు మంచి ఆప్షన్ కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నేను కూడా ఈ ఆలోచనలో కొన్ని రోజులు అసలు ట్రేడింగ్ చేయడమే ఆపేశా. కానీ రీసెంట్గా డెల్టా ఎక్స్చేంజ్లో లివరేజ్ ఆప్షన్ని గమనించి అసలు బిట్కాయిన్లో ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చేయకూడదు అని అనిపించింది. చిన్నగా స్టార్ట్ చేశా. ఇన్ఫ్యాక్ట్ 2000 రూపీస్ క్యాపిటల్తో కొన్ని ట్రయల్స్ వేశాను. కొంత క్లారిటీ వచ్చాక 10,000 రూపీస్ క్యాపిటల్తో ట్రేడ్స్ తీసుకున్నాను. ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక 20,000 రూపీస్ క్యాపిటల్తోని రీసెంట్గా ఒక ట్రేడ్ తీసుకుని ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. అయితే నాలా క్యాపిటల్ లేక ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్న వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ ఆప్షన్స్ షార్ట్ స్ట్రాంగిల్ తీసుకోవడం వల్ల మేజర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని మాట్లాడుకుందాం. ముందుగా డిసడ్వాంటేజెస్ని మాట్లాడుకుందాం. ఫస్ట్, హై వాలటిలిటీ. బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయినంత స్మూత్గా బిట్కాయిన్ మూమెంట్ ఉండదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొన్ని స్టాక్స్ని గ్రూప్గా చేసి ఫామ్ అయిన ఇండెక్స్. బట్ బిట్కాయిన్ అనేది ఒక ఇండివిజువల్ అసెట్. కాబట్టి ఇందులో వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు బ్యాంక్ నిఫ్టీ. సెకండ్, లివరేజ్ రిస్క్. డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ ఆప్షన్స్కి అప్ టు 100x లివరేజ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. లివరేజ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే విత్ ఇన్ మినిట్స్ మన క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది. థర్డ్, నాన్ స్టాప్ మార్కెట్ అవర్స్. క్రిప్టోలో ట్రేడింగ్ అవర్స్కి ఎండ్ లేదు. 24 అవర్స్, ఈవెన్ సాటర్డే అండ్ సండే కూడా మార్కెట్ ఓపెన్లోనే ఉంటుంది. బిగినర్స్కి స్పెసిఫిక్గా ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ లేకుండా ట్రేడ్ ఆఫ్టర్ ట్రేడ్ చేసుకుంటూ పోయే వాళ్ళకి ఇది చాలా పెద్ద నెగిటివ్. ఇట్ కిల్స్ అవర్ అకౌంట్ అండ్ ఆల్సో మెంటల్ పీస్. ఇక అడ్వాంటేజెస్కి వస్తే హయ్యర్ ప్రీమియమ్స్. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకి ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ ప్రీమియమ్స్ ఉంటే షార్ట్ స్ట్రాంగిల్ ట్రేడర్స్కి పాజిటివ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్, వైడ్ రేంజ్. మనం బిట్కాయిన్ మంత్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే ఆల్మోస్ట్ 10% అప్సైడ్ అండ్ 10% డౌన్ సైడ్ దూరంగా వెళ్ళినా సరే షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుంటే ఆప్షన్ ప్రీమియమ్స్ డీసెంట్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్గా మన ఛానల్లో పొజిషనల్ ట్రేడ్ 39 వీడియోస్ని చూడగలరు. సో మనం ఎంత ఎక్కువ రేంజ్లో షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుంటే ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. థర్డ్ అండ్ ఫైనల్లీ, లో మార్జిన్ రిక్వైర్మెంట్స్. ముందుగా మాట్లాడుకున్నట్టు డెల్టా ఎక్స్చేంజ్లో లెవరేజ్ ఆప్షన్ ఉంది కదా. సో మరీ 100x లివరేజ్ వరకు వెళ్ళిపోకుండా 25x లెవరేజ్తో ట్రేడ్ చేసినా సరే మన మార్జిన్ రిక్వైర్మెంట్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అండ్ 10,000 రూపీస్ క్యాపిటల్తో కూడా షార్ట్ స్ట్రాంగిల్ని చాలా కంఫర్టబుల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్లో ఇలా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ను కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా రియల్ ట్రేడ్ రికార్డింగ్స్ అండ్ వాటి రిజల్ట్స్ని ట్రాన్స్పరెంట్గా షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.